హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. టుడే స్పెషల్ చికెన్ షెర్వా అండి. చాలా బాగుంటుంది. టిఫిన్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చికెన్ షెర్వాకి కావాల్సిన ఐటమ్స్ అండి: 1 ఆనియన్, 1 టమాటో, కొద్దిగా పుదీనా, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. 100 గ్రామ్స్ చికెన్ అండి, ఫ్రెష్గా కడుక్కొని తీసుకోండి. ఒక కట్ట, 2 లవంగాలు, సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి. పసుపు 1 స్పూన్, చికెన్ మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 2 స్పూన్స్, కారం 1.5 స్పూన్, ఆయిల్ 5 స్పూన్స్, సోంపు 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, బిర్యానీ కట్ట 1 చిన్న ముక్క తీసుకోండి. పచ్చి కొబ్బరి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొద్దిగా. ఇప్పుడు తయారు చేసే పద్ధతి చూద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుందామండి. ఇందులో మనం పచ్చి కొబ్బరి వేసేసుకుందాం, జీలకర్ర వేసేసుకుందాం, సోంపు, బిర్యానీ కట్ట 1 వేసేసుకుందాం, మిరియాలు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలా, ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలా. నెక్స్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే కట్ట, లవంగాలు వేసేసుకుందాం. ఇందులోనే ఆనియన్స్ వేసేసుకుందాం. మనకు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకుందాం. గోల్డెన్ కలర్ రావాలన్నమాట మనకు ఆనియన్స్ అంతా. మనకు ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదండి. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. నేను చూపించలేదు, మీరు వేసుకోండి. ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. మనకు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలన్నాను కదండి. చూడండి, మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది. 1 నిమిషం పాటు బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే టమాటా వేసేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాని ఈ విధంగా వేసేసుకుందాం. మనకు టమాటా ఈ ఆయిల్లోనే 1 నిమిషం పాటు మగ్గాలన్నమాట. టమాటా మగ్గిపోయింది కదండి. ఇందులో మనం చికెన్ మసాలా, ధనియాల పొడి, కారం, సాల్ట్, పసుపు వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం. మనం అవన్నీ వేసేసుకున్నాం కదండి. కారము, పసుపు అవన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీలో, అది వేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందామండి. చికెన్ వేసుకొని మీకు సరిపడా వాటర్ కూడా వేసుకోండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందామండి ఒకసారి.
కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి మన చికెన్ షెర్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.